ప్రపంచంలో ఉన్న అనేక సంస్కృతులకు చెందిన పురాణాల్లో వర్ణించబడిన కొన్ని జీవులు ఉన్నాయి. కానీ అన్ని జీవులతో పోలిస్తే వినటానికి వింతగా ఉండే జీవి ఏదైనా ఉందా అంటే ఉంది అని చెప్పచ్చు. అదే జలకన్య. సగం మనిషి సగం చేప. తల నుండి నడుము వరకు మనలాంటి శరీరం కలిగిన మనిషి. కానీ నడుము దాటి క్రిందికి చూడాలని ప్రయత్నం చేస్తే మాత్రం కంగు తినాల్సింది. ఎందుకు తెలుసా? నడుముకు క్రింద భాగం మొత్తం చేప కాబట్టి. అయితే జలకన్యల గురించి పురాణాల్లో చెప్పటమే కానీ ఇంతవరకు ఉన్నాయనే ఆధారం మాత్రం దొరకలేదు. కొందరు కవులు ఊహించిన ఒక రూపమే జలకన్య అని కొందరు కొట్టిపారేస్తూ ఉంటారు. మన కాలం నుంచి ఇంకొంచెం వెనక్కి వెళ్తే మనకు కొన్ని విషయాలు తెలియవచ్చేమో. అయితే కాస్త వెనక్కి వెళ్ళి చూద్దాం. కంబోడియా మరియు థాయిలాండ్ రామాయణాల్లో సువర్ణ మచ్చ అనే రావణుని కూతురు పాత్ర కనిపిస్తుంది. సువర్ణ మచ్చ అంటే అర్థం బంగారు మత్స్యకన్య అని అర్థం. రాముడు సైన్యంలోనూ తనకు భక్తుడు అయిన హనుమంతుడు లంకకు వారధి నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వారధి కట్టకుండా ఆపేందుకు ఈ సువర్ణ మచ్చ విఫల యత్నం చేస్తుంది. ఆ తర్వాత హనుమంతుడి ప్రేమలో పడిన సువర్ణ మచ్చ హనుమంతుడికి తానే సహాయం చేస్తుంది. ఇది కంబోడియా మరియు థాయిలాండ్ రామాయణంలోనిది. అంటే పూర్వ చరిత్రలో జలకన్యలు ఉన్నారన్నమాట. ఇప్పుడు పూర్వాన్ని పక్కన పెట్టి మన కాలానికి వస్తే తిమింగలం కడుపులో దొరికిన ఒక వింత జీవిని సాగర కన్యగా చెప్పుకుంటున్నారు. నిజానికి మనిషికి ఉన్న తెలివితేటలు కూడా డాల్ఫిన్స్కు ఉంటాయి అని కొందరు సైంటిస్టులు చాలాసార్లు చెప్పారు. మనం కూడా డాల్ఫిన్స్ మనుషులకు సముద్రంలో హెల్ప్ చేశాయి అని విన్నాం కూడా. అంటే వాటికి మనుషుల రూపంతో ముందే పరిచయం ఉందన్నమాట. మరి ఆ పరిచయం ఎక్కడ మొదలై ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డాల్ఫిన్స్ సముద్రంలో జీవించే జీవులు. అయితే సముద్రంలో సంచరిస్తున్న ఆ జీవులకు మనుషులతో ఎలా సంబంధం ఏర్పడింది? మనుషులకు సముద్రంలో ఎలా హెల్ప్ చేయగలిగాయి? కొంచెం లోతుగా వెళ్తే సముద్రంలో జీవించే డాల్ఫిన్స్కు జలకన్యలు అప్పుడప్పుడు సహాయం చేస్తాయట. అది ఆహారం విషయంలో కావచ్చు, శత్రువులపై దాడి చేసే విషయంలో కావచ్చు. అలా డాల్ఫిన్స్కు జలకన్యలతో స్నేహం కుదరటం వల్ల, జలకన్యలు కూడా సగం మానవ రూపం కలిగి ఉండటం వల్ల డాల్ఫిన్స్ మనుషులతో ఫ్రెండ్లీగా ఉండగలుగుతున్నాయి అని చెప్పచ్చు. ఇదంతా పక్కన పెడితే డాక్టర్ స్టాన్ సముద్ర జీవులు చేసే శబ్దాన్ని పట్టి అవేం చెప్పాలనుకుంటున్నాయో చెప్పగలిగే గొప్పవాడు. అయితే 2004 సంవత్సరంలో సముద్రంలో అనేక శబ్దాలు వినపడేవి. వింత వింత శబ్దాలు. అదంతా చూసిన అతనికి నిద్ర పట్టలేదు. అసలు అవి ఏం చెప్పాలి అనుకుంటున్నాయి అనే దాని మీద అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బీచ్లలో తిమింగలాలు వరుసగా చనిపోయి ఒడ్డుకు రావటం సైంటిస్టులను ఆశ్చర్యపరిచింది. అక్కడ కూడా సముద్రంలో వింత వింత శబ్దాలు రావటం సైంటిస్టులు గమనించారు. ఆ వింత శబ్దం ఒక కొత్త రకమైన సముద్రపు జీవిది అని గుర్తించారు. ఆ తర్వాత చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలంను పరిశీలించారు. ఆ తిమింగలం కడుపులో ఒక వింత జంతువు అవశేషాలు కనిపించాయి. ఆ జీవి శరీర భాగాలు కూడా చాలా వింతగా ఉన్నాయి. కొన్ని భాగాలు డాల్ఫిన్లా ఉండగా కొన్ని మాత్రం అంతు చిక్కట్లేదు. ఆ తిమింగలం నోటి దగ్గర పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు ఆనవాలు కూడా ఉన్నాయి. సైంటిస్టులకు ఆ గాయం లోపల ఏదో ఆయుధం దొరికింది. తిమింగలం కడుపులో ఉన్న కళేబారంను సైంటిస్టులు ల్యాబ్కు తరలించారు. అక్కడే అసలు రహస్యం బయటపడింది. ఆ జంతువు డాల్ఫిన్తో సమాచారాన్ని పంచుకునే జీవి అని మాత్రం గుర్తించారు. అంతేకాదు, ఆ జీవి సిటీ స్కాన్లో దాని శరీర భాగాలను పరిశీలించారు. దాని గుండె నిర్మాణాన్ని పరిశీలించిన సైంటిస్టులకు అది మనిషి గుండె నిర్మాణానికి కాస్త దగ్గరగా ఉన్నట్లుగా అనిపించింది. ఆ పరీక్షల్లో ఇంకో కొత్త కోణం కూడా బయటపడింది. ఆ జంతువుకు చేతులు కూడా ఉండేవని నిర్ధారించారు. అంతేకాదు, గతంలో ఆ జీవి 2 కాళ్ళ మీద నడిచినట్లు స్కానింగ్ ద్వారా నిర్ధారించారు. అయితే ఇప్పటి వరకు 2 కాళ్ళ మీద నడిచింది ఒక్క మనిషి మాత్రమే. దాని తలభాగం కూడా పరిశీలించాక అది మనిషితో సమానంగా ఆలోచించగలిగే జీవి అని, డాల్ఫిన్తో సంభాషణ మార్చుకోగలిగే జీవి అని వాళ్ళు పసిగట్టారు. అంటే తిమింగలం కడుపులో దొరికిన జీవి జలకన్య అనిపించింది. మరి తిమింగలం తలభాగంలో లభించిన ఆయుధం సంగతి ఏంటి అనే సందేహాలు వచ్చాయి. అప్పుడే ఇంకొన్ని వెలుగులోకి వచ్చాయి. సముద్రంలో ఉండే జలకన్యలు భూమిపై ఉన్న మనుషుల్లాగానే ఆయుధాలు తయారు చేసుకుంటాయని, సముద్రంలో ఉన్న కళేబారాల్లోని పదునైన ఎముకను ఆయుధంగా చేసుకుంటాయని, వాటి ఆత్మరక్షణ కోసం ఆ ఆయుధాలను ఉపయోగించుకుంటాయని అర్థమైంది. సముద్రంలో వాటికి డాల్ఫిన్ లాంటి మిత్రులు ఉన్నట్లే తిమింగలం లాంటి శత్రువులు కూడా ఉంటాయి. వాటి నుండి తమను తాము కాపాడుకోవడానికి జలకన్యలు ఆయుధాలను తయారు చేసుకుంటాయని, ఆ ఆయుధాలతో వాటి శత్రువుల దాడి నుండి తమను తాము కాపాడుకుంటాయని అనుకోక తప్పదు. ఎందుకంటే ఈ సృష్టిలో తమను తాము కాపాడుకోవడానికి ప్రతి జీవి పోరాడుతూనే ఉంటుంది.
ఒకవేళ జలకన్యలు ఉంటే ఖచ్చితంగా అవి కూడా ఆయుధం కలిగి ఉంటాయని అనుకోక తప్పదు. కాకపోతే ఆ జీవిపై ఎన్ని పరిశోధనలు చేసినా ఖచ్చితమైన నిర్ణయానికి మాత్రం రాలేకపోయారు శాస్త్రవేత్తలు. భూమిపై మనుషులు, జంతువులు ఉన్నట్లే సముద్రంలో కూడా ఎన్నో జంతువులు ఉంటాయి. బహుశా జలకన్యలు మనకు కనిపించకపోవడానికి కారణం ఇంకేదైనా అయి ఉండొచ్చేమో. అంతేకాదు, సముద్రంలోని అడుగు భాగాన అవి కూడా గుంపులు గుంపులుగా ఉంటూ మన మనుషుల్లాగానే వాటికి ఫ్యామిలీలు, స్థావరాలు ఉంటాయి అనుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఇదండి జలకన్యల గురించి మరింత సమాచారం తెలుసుకున్నాక వీటి మీద ఇంకొక వీడియో చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.